నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పు గగనాన కిరణాలై, ఆశల ఆకాశాన తారకలై, జ్ఞాన సౌధాలను నిర్మించు గురువునకు నేడు అనపర్తి సీమలో, బిక్కవోలు వాడలో, పందలపాక గ్రామములో ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడు యువ రాజారెడ్డికి ఘన సన్మాన సుమధుర వేడుక జరిగింది. ఈ సందర్భంగా పందలపాకలోని శ్రీ పడాలపెద పుల్లారెడ్డి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడు ద్వారంపూడి యువ రాజారెడ్డికి అభినందన సత్కార సభ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో పండగ వాతావరణం నెలకొంది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న రాజమండ్రిలో జిల్లా కలెక్టర్ మరియు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న శుభ సందర్భంగా ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. యువ రాజారెడ్డి, సంధ్యా దంపతులకు విద్యార్థులు ఢం ఢం మోగే డ్రమ్ములు, స్కూల్ బ్యాండ్, లెజిమ్స్, ఫ్లాట్ డ్రిల్తో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిర్ల శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించగా బిట్టవోలు మండలం ఎంపీపీ తేతల సుమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తేతల సుమ మాట్లాడుతూ, యువరాజారెడ్డి వద్ద విద్యనభ్యసించానని, ఆయన బోధన నాకు నేటికీ స్ఫూర్తి అని, సమాజసేవకై ఆయన తపన, ఆధ్యాత్మిక భావానికై ఆయన దీక్ష, విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించుటకు ఆయన కృషి అందరికీ మార్గదర్శకమని కొనియాడారు. క్రీడలతో పాటు సమాజ సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఆయన చురుకుగా ఉంటారని వక్తలు అభినందించారు. లయన్స్ క్లబ్ గొల్లల మామిడాడ, శ్రీ సూర్య ప్రతినిధులు, పందలపాక కొమరిపాలెం, తొస్సిపూడి నాయకులు, గ్రామ పెద్దలు, పూర్వ విద్యార్థులు యువ రాజారెడ్డి, సంధ్యా దంపతులను సన్మానించారు. పాఠశాల అభివృద్ధి కమిటీ కార్యదర్శి కొవ్వూరి సత్యనారాయణరెడ్డి, కేపీఆర్ మాట్లాడుతూ, యువరాజారెడ్డి క్రమశిక్షణ, నిబద్ధత, కార్యదక్షత, విలువలతో కూడిన బోధన, ఏదైనా చేయాలనే తపన మెండుగా ఉన్నందున అందరూ ఆయన్ను ఇష్టపడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పందలపాక ఉప సర్పంచ్ పడాల వెంకట్రామారెడ్డి, పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోణాల సత్తిరాజు, పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు పంపన వీర సత్యనారాయణ, సత్తి హరిప్రసాద్ రెడ్డి, ఉపాధ్యాయ ప్రతినిధి కర్రి వీర్రెడ్డి, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు చిలుకూరు శ్రీనివాసరావు, లయన్ మండ రాజారెడ్డి, కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందించిన సహకారం ఎన్నటికీ మరువలేనని యువరాజారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సన్మానం యువరాజారెడ్డి త్యాగానికి సమాజం అందించిన ప్రణామంగా చెప్పవచ్చు. ద్వారంపూడి యువరాజారెడ్డి గారి గురించి కొన్ని ఆప్తవాక్యాలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆధ్యాత్మిక కేంద్రమైన గొల్లల మామిడాడ గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబంలో అందరికీ నమస్కారం అండి. నేడు బెక్కవోలు మండలం శ్రీ పడాల పెదపుల్లారెడ్డి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల పందలపాక నందు 2025 జిల్లా ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడిగా నాకు అవార్డు వచ్చిన సందర్భంగా మా పాఠశాల యాజమాన్య కమిటీ, అలాగే పేరెంట్స్ కమిటీ మరియు ఉపాధ్యాయులందరి సమక్షంలోనూ కూడా చాలా గ్రాండ్గా సన్మాన కార్యక్రమం, అభినందన కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు ఎంపీపీ గారు కానీ, వైస్ ప్రెసిడెంట్ గారు కానీ, మా పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు కానీ, చైర్మన్ గారు కానీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ యొక్క అభినందన సత్కార కార్యక్రమం, అలాగే ఈ అవార్డు నా మీద మరింత పనిభారం చేసినటువంటి కార్యక్రమాలకి గుర్తింపునిస్తూ వచ్చినటువంటి అవార్డు మరిన్ని కార్యక్రమాలు చేసి మరింత మంది విద్యార్థులను ఉన్నతమైనటువంటి స్థానాన్ని తీసుకెళ్లాలనేటువంటి ఒక సంకల్పాన్ని నాకు మరింత దృఢంగా కల్పించినటువంటి ఈ అభినందన సత్కార కార్యక్రమం, అలాగే నాకు సమాజంతో పాటు మీడియా, అది ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా ఎంతో సహకరించి
నేను జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా నా వెన్నంటుంటూ నాకు సహాయ సహకారాలు అందించినటువంటి పత్రికా సోదరులు, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే ఈ అవార్డు ఇచ్చినటువంటి పాఠశాల విద్యాశాఖ, తూర్పుగోదావరి జిల్లా పాఠశాల విద్యాశాఖ వారికి, అలాగే గౌరవ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి, కలెక్టర్ మేడం గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తన పని తాను చేసుకెళ్ళినప్పుడు అనుకోకుండానే ఎలాంటి సత్కారాలు కానీ, అవార్డులు కానీ, రివార్డులు కానీ రావడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా నాకు వచ్చినటువంటి ఈ అరుదైనటువంటి అవార్డుకి ఎంపిక చేసినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అభినందన సత్కార కార్యక్రమం ఏర్పాటు చేసిన పాఠశాలలో భాగమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అనండి.